ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమయే. అండ్ నౌ ఎబిడిత్ ఫెయిత్, హోప్, చారిటీ, those three, but the greatest of those is చారిటీ. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నిటికంటే శ్రేష్టమైనది, నిలిచేది ప్రేమే అని దేవుడు సెలవిస్తున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీ మీదకి దేవుని ప్రేమ దిగివచ్చునుగాక. దేవుడు తన ప్రేమను నీ మీద కుమ్మరించునుగాక. అదే మాదిరిగా దేవుని ప్రేమని పొందుకున్న మనము ప్రేమను క్రియలల్లో చూపించుదుముగాక. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుదుముగాక. ప్రేమ కలిగి మాట్లాడుదుముగాక. ప్రేమ కలిగి నడుచుకొందుముగాక. ప్రేమ కలిగి సహాయం చేయుదుముగాక. ప్రేమ కలిగి ఆదరించుదుముగాక. ప్రేమ కలిగి బలపరచుదుముగాక. ప్రేమ కలిగి రక్షణలోనికి నడిపించుదుముగాక. ప్రేమ కలిగి క్రీస్తుని పరిచయం చేయుదుముగాక. ప్రేమ కలిగి క్రీస్తు వలె ఇతరులను ప్రేమించుదుముగాక. దేవునికి స్తోత్రం. మన జీవితము నిలువెల్లా నిలువెత్తు ప్రేమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే శాశ్వతమైనది, శ్రేష్టమైనది ప్రేమే గనుక. అయితే ప్రతి విశ్వాసికి చివరిగా ఈ 3 లక్షణాలు ఉండాలి. వాటిల్లో ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. విశ్వాసం అనేది మనకి ఉండాలి. ఈ ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా నీవు నీ ఆత్మీయత ఆరోగ్యంగా ఉండాలంటే విశ్వాసం కావాలి. సైతాను మనల్ని అనేక విధాలుగా బలహీనపరుస్తాడు. బలహీనపరిచినప్పుడు మనము తట్టుకోవాలి అంటే మనకి కావలసినది విశ్వాసము. బలహీన పడిపోకుండా ఉండాలంటే విశ్వాసము. ఆ పరలోకం మీద ఆశలు కలిగి ఉండాలంటే విశ్వాసము. విశ్వాసమే లేదనుకోండి, ఇక ఆశలే లేనట్టు సమానం. ఆశలు లేకుండా మనం ఏం చేయగలుగుతాం? మనిషి ఆశాజీవి. ఏదో ఒకటి ఆశించే మనిషి బ్రతుకుతూ ఉంటాడు. క్రైస్తవులుగా ఉన్న మనము ఈ లోకంలో చాలా వాటిని ఆశిస్తాము. కానీ ఇవేవి లేకపోయినా పర్వాలేదు, మాకు అసలైన ఆశ, అసలైన కోరిక ఆ పరలోకపు పట్టణమే అని మనము ఆశ కలిగి ఈ లోకములో కష్టాలైనా, నష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, వ్యాధైనా, బాధైనా, శోధనైనా ప్రభువుని వదిలిపెట్టుకోకుండా ప్రభువుని పట్టుకొని ప్రభుతో పాటు నడుస్తున్నాం. ప్రభు దీవిస్తున్నాడు, ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. ఏనాడు పస్తుంచట్లేదు. తలగానే నియమించి ఉంచాడు, తలగానే ఉంచుతున్నాడు. అన్ని విషయాలలో సహాయం చేస్తున్నాడు. కానీ లోకాన్ని చూసినప్పుడు కొన్నిసార్లు మనము ఏదో కోల్పోతున్నట్లుగా కొన్నిసార్లు సాతాను మనకి ఏవేవో మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. సాధారణంగా ప్రార్థన లేని వాళ్ళైతే అలాంటి సమయాలలో కొన్నిసార్లు పడిపోతారు కూడా. పడిపోయిన వాళ్ళు చాలామంది కూడా, విశ్వాసంలో భ్రష్టులైపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ అలా మనము పడకుండా ఉండాలి అంటే, సాతాను వేసే కుయుక్తులను మనం జయించాలంటే బైబిల్లో ఒక మాట ఉందండి, సాతాను పన్నాగములు మనము ఎరగని వారము కాము, లేదా సాతాను కుయుక్తులు మనము ఎరగని వారము కాము అని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం అనే డాలు పట్టుకోండి అని బైబిల్లో ఉంది. వాడు పన్నాగాలు వేస్తాడు, వాడు కుయుక్తులు పన్నుతాడు. అలా పన్నినప్పుడు మనకు కావలసినది ఏమిటో తెలుసా? విశ్వాసము.
విశ్వాసమే నిన్ను నిలబెడుతుంది. విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. ఈ లోకంలో దేవుడు నీకేమేమి ఇస్తానన్నాడో ఇస్తాడు అనే విశ్వాసం, పరలోకం చేరుస్తానని నీకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంలో స్థిరత్వం, బలం మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసమే లేదనుకోండి, పడిపోతాం. దేవునికి స్తోత్రం. పడకుండా ఉండాలంటే విశ్వాసం మనకు కావాలి. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది. ఏం వినాలి? క్రీస్తును గురించిన మాట వినాలి. అప్పుడు క్రీస్తును గురించిన మాట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతేకాకుండా ఈ విశ్వాసము మనకుంది కనుక ఏదైతే విశ్వసిస్తున్నామో దాన్ని వెంటనే పొందుకోలేం మనం. దేవుడు తగిన సమయమందు ఈ లోకంలో ఉన్న వాటిని ఇస్తాడు. అందరికీ ఇచ్చే ఒక రోజున పరలోకాన్ని నీకు కూడా ఇస్తాడు. అయితే పరలోకమైన ఈ లోకంలో దేవుడు నీకు వాగ్దానం చేసినవైనా పొందుకోవాలంటే దానికి కావలసినది నిరీక్షణ. ఎదురు చూడాలి. ఎదురుచూపు, ఓర్పు, సహనము, ఆశ. ఓర్పు, సహనము, ఆశ, ప్రభు మీద ఆశ కలిగి నిరీక్షణ కలిగి మనం ఉండాలి. తప్పకుండా ఇస్తాడు ఆయన, తప్పకుండా దయచేస్తాడు ఆయన. మీలో చాలామందికి వాగ్దానాలు ఇచ్చాడు కదా ప్రభు, తప్పక నెరవేరుస్తాడు. కొంచెం నిరీక్షించండి, కొంచెం ఎదురు చూడండి, కొంచెం వెయిట్ చేయండి. నీవు కోరుకున్నది, నీవు ఆశపడినది నీవనుకున్న సమయంలో దేవుడు నీకిచ్చేదానికంటే నీవు కోరుకున్నది, నీవు ఆశపడినది, నీకు కావలసినది, నీకు అవసరమై ఉన్నది దేవుడి చిత్తమై ఉన్నప్పుడు, దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు తీసుకుంటే, నువ్వు పొందుకుంటే అది మీకు ఇంకా ఆశీర్వాదం, అది మీకు ఇంకా దీవెన. మనం అనుకుంటాం త్వరగా పొందుకోవాలని. కాదు, దేవుడు నిర్ణయిస్తాడు ఎప్పుడు పొందుకోవాలో. నీ దేవుడు నీకేది నిర్ణయించినా శ్రేష్టమైన సమయంలోనే నిర్ణయిస్తాడు, శ్రేష్టమైన దాన్ని నిర్ణయిస్తాడు, శ్రేష్టమైన విధానంలోనే నిర్ణయిస్తాడు. మనమే తొందరపడి చాలాసార్లు లేనిపోని కష్టాలు, శ్రమలు కొని తెచ్చుకుంటాం. కాబట్టి అలా అవ్వకుండా నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభు ఈ లోకంలో నీకు ఏదైతే వాగ్దానం చేశాడో తప్పక నెరవేరుస్తాడు, తగిన సమయం అందిస్తాడు, శ్రేష్టమైనదే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, దేవుడిచ్చేవన్నీ వన్ బై వన్ పొందుకుంటూ మనం ఎలా ఉండాలి? కఠినులుగానా, కర్కశులుగానా, రాక్షసులుగానా, ప్రేమ లేని వారుగానా? ప్రేమ లేని వారం అయితే మనం ఎవరమో తెలుసా? వ్యర్థులముగా ఉండటానికా మనకి నిరీక్షణ? వ్యర్థులముగా ఉండటానికా విశ్వాసం? వ్యర్థులముగా ఉండటానికా దేవుడి అన్నీ మనకిచ్చేది? అన్నీ మనకిచ్చి మనల్ని సమృద్ధితో నింపేది వ్యర్థులుగా ఉండటానికా? పనికొచ్చే పాత్రలుగా ఉండటానికా? మనం పనికి రావాలి, ప్రయోజకులం కావాలి. అన్ని ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుంచి అనుభవిస్తూ ప్రేమను చూపించాలి. క్రియల్లో పంచిపెట్టడం నేర్చుకోవాలి, ఇవ్వడం నేర్చుకోవాలి. ఓదార్పు, సహనం, మాటలో ఓర్పు. ఏ పని చేసినా ప్రేమతో మనం చెయ్యాలి. పరిశుద్ధమైన దేవుని ప్రేమతో మనం చెయ్యాలి. ఈ మూడు ఉన్నాయి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఏది శ్రేష్టమైనది అని వాక్యం అంటుందంటే చారిటీ, లవ్, ప్రేమ. ప్రేమయే శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రేమ కలిగి ఉందాం. ఇంట్లో భర్తతో ప్రేమగా మాట్లాడండి, పిల్లలతో ప్రేమగా మాట్లాడండి, తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడండి, అత్తమామలతో ప్రేమగా మాట్లాడండి, రక్త సంబంధికులతో ప్రేమగా మాట్లాడండి, ఇరుగు పొరుగు వారితో ప్రేమగా మాట్లాడండి, సేవకులతో ప్రేమగా మాట్లాడండి. దైవ సేవకులు మన మీద చూపించే ప్రేమ అంతా ఇంత కాదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు ప్రేమను సేవకులు మన మీద చూపిస్తారు. మనము కూడా సేవకుల మీద క్రీస్తు ప్రేమనే చూపించాలి. ఏదేమైనప్పటికీ నీవంటే ప్రేమ అయి ఉండాలి, ప్రేమంటే నీవై ఉండాలి. నీవంటే ప్రేమ అయి ఉండాలి, ప్రేమంటే క్రీస్తు అయి ఉండాలి. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో ఈ మూడు తప్పక దయచేయండి. అందులో ఎక్కువగా ప్రేమను దయచేయండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమే కనుక మేమెప్పుడు ప్రేమ కలిగి ఉండుటకు, ప్రేమ కలిగి మాట్లాడుటకు, ప్రేమ కలిగి క్రియ చేయుటకు మాకు సహాయం చేయండి తండ్రి.
శ్రేష్టమైనది ప్రేమే కనుక తండ్రి, మాలో ప్రేమను ఫలింపచేసి అయా నీ ప్రేమను లోకానికి క్రియల్లో చూపించువారిగా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఉంచమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.